కంప్లైంట్లు ఉన్నాయి. మీరు ఒట్టి బిఆర్ నాయుడు అయితే, టీవీ5 అధినేత అయితే హిందువులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, మీరు ఎక్కడ ఎలా ఉన్నా కూడా. కానీ వ్యక్తుల ప్రైవేటు జీవితాలు వారి వారి సొంతం. పబ్లిక్లోకి వచ్చిన తర్వాత మీ వాస్తవ రంగు మీద ఏమైనా మాట్లాడతాం అని 85 సంవత్సరాల క్రితం మహాకవి శ్రీశ్రీ గారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, మీరు నిన్న బోర్డు మీటింగ్లో తిరుమల పవిత్రతను, భక్తుల మనోభావాలను కించపరిచేటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని నిన్న బోర్డు తీర్మానం అండి. చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, భక్తుల మనోభావాలను దారుణాతి దారుణంగా పాతాళంలోకి దిగజార్చినటువంటి, తిరుమల పవిత్రతను పాతాళం ఎక్కడా అంటే పైకి చూపించే అంతగా కిందికి వెళ్ళిపోయిన పవిత్ర ఆశయాల భంగం కలిగించినటువంటి బిఆర్ నాయుడును మీరు ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? మరి చేయాలి కదా. తిరుమల పవిత్రత మంట కలిపింది కదా. తిరుమల మనోభావాలు, భక్తుల మనోభావాలు, 140 కోట్ల మంది హిందువుల మనోభావాలు సర్వనాశనమై కునారిల్లిపోయాయి కదా నిన్న రాత్రి ఘటనతో. మరి కఠినమైనటువంటి చర్యలు బిఆర్ నాయుడు మీదనే క్రిమినల్ చర్యలు బనాయించాల మొత్తాన్ని. నిజానికి ఆ పదవి నుంచి వెంటనే అతన్ని తొలగించవలసిందిగా డిమాండ్ చేస్తూ, ఇకనైనా బుద్ధితో దేవుడితో ఆటలాడుకోవద్దండి. దేవుడిని అడ్డు పెట్టుకొని మా మీద బురద చల్లి మా వ్యక్తిత్వాలను హననం చేసి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని పూర్తిగా సమాధి చేయాలా అనుకున్నటువంటి మీ కుత్సిత కపట నాటకానికి భగవంతుడు వేసినటువంటి అత్యంత భయానక శిక్షే బిఆర్ నాయుడు యొక్క నిజ స్వరూపమని తెలియజేస్తున్నా. నాకైతే ఏ నమ్మకం లేదు. కానీ ఒక హిందువుగా నేను డిమాండ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది కనుక, చంద్రబాబు గారికి భక్తి అన్నది ఒక నాటకమే తప్ప, ఒక నటన తప్ప, ఆయన ఏనాడు కూడా భక్తిపూర్వకంగా వెంకటేశ్వర స్వామిని కొలిచాడు అంటే నమ్మకాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేదు. ఈ సందర్భంగా ఈ బిఆర్ నాయుడు హిందూ ధర్మం అనేటువంటి ఒక ఛానల్ కూడా నడుపుతున్నాడు. ఈ దర్శనాలు చేయించి దర్శనాలు చేయించినటువంటి వాళ్ళందరి చేత వచ్చినటువంటి డబ్బుల్ని, ప్రకటనలకి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా ఈ హిందూ ధర్మంలో సంబంధించిన బ్యాంక్ అకౌంట్లలో వేశాడు అన్నటువంటి ఆరోపణలు కూడా చాలా బలంగా ఉన్నాయి. మీరు నైతిక విలువల గురించి మాట్లాడడం, మీరు ధర్మాన్ని గురించి మాట్లాడడం, చంద్రబాబు గారు మీరు స్వామి భక్తి గురించి మాట్లాడడం అంటే దెయ్యాలు, భూతాలు, రాక్షసులు వీళ్ళంతా కూడా వేదాలను, ఉపనిషత్తులని, భాగవతాన్ని, భగవద్గీతను ఉటంకించినట్టే తప్ప, వల్లె వేసినట్టు వాళ్ళు ప్రచారం చేసినట్టే తప్ప మరి ఇంకేమీ కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. థ్యాంక్ యూ అండి.